ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఒక వృద్ధుడు నివసించేవాడు. సంవత్సరాలు గడుస్తూ అతను వృద్ధుడవుతూ అతని తలపై ఉన్న జుట్టు నెమ్మదిగా రాలిపోతూ ఉండేది. అంతలో ఒకరోజు అతని చివరి సమయం దగ్గర పడింది. ఆ రోజున పూర్తిగా గుండువైన వృద్ధుడు తన పిల్లలందర్నీ పిలిచాడు. అతను నెమ్మదిగా ఇలా అన్నాడు, నా జుట్టును చూడండి. ఒకప్పుడు ఇది ఎంతో అందంగా ఉండేది, కానీ ఇప్పుడు పూర్తిగా రాలిపోయింది. దీన్ని తిరిగి తీసుకురాలేం. అతను చేతితో బయట పాయింటింగ్ చేస్తూ చెప్పాడు, అదిగో బయట ఉన్న ఆ అడవిని చూడండి. ఇప్పుడది పచ్చగా అందంగా ఉంది. కానీ ఒకరోజు చెట్లను నరికేస్తూ పోతే ఈ అడవి కూడా నా తలలాగే గుండు అయిపోతుంది. వృద్ధుడి మాటలు పిల్లల హృదయాలను తాకాయి. అతను చివరిసారిగా ఇలా అన్నాడు, ప్రతిసారి ఒక చెట్టును నరికినప్పుడు ఒక కొత్త మొక్కను నాటండి. అప్పుడే ఈ అడవి బ్రతుకుతుంది, మన భూమి బ్రతుకుతుంది. కొద్ది రోజుల తర్వాత వృద్ధుడు కన్నుమూశాడు. కాని అతని మాటలు మాత్రం శాశ్వతమయ్యాయి. ఆ రోజు నుండి పిల్లలు మొక్కలు నాటడం తమ బాధ్యతగా తీసుకున్నారు. కాలం గడుస్తూ అడవి మళ్లీ పచ్చగా మారింది, జీవంతో నిండిపోయింది. మన అందరికీ ఇదే సందేశం. చెట్టు నరికితే మొక్క నాటు. ప్రకృతిని కాపాడడం మన చేతుల్లోనే ఉంది. అది మన బాధ్యత కూడా.